హనుమకొండ శ్రీచక్ర ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన 16 ఏళ్ల బాలుడు సందీప్ చికిత్స పొందుతూ మృతి చెందగా ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. సరైన వైద్యం అందకపోవడం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంతటితో ఆగకుండా చికిత్స పేరుతో లక్షల్లో బిల్లులు వసూలు చేసిన యాజమాన్యం ఆఖరున 3,500 బకాయి చెల్లించలేదన్న కారణంతో బాలుడి మృతదేహాన్ని అప్పగించకుండా గంటల తరబడి నిలిపివేయడం అమానుషమని కుటుంబ సభ్యులు వాపోయారు. సమాచారం అందుకున్న మీడియా సిబ్బంది ఆసుపత్రి వద్దకు చేరుకొని ప్రశ్నించడంతో యాజమాన్యం దిగివచ్చి మృతదేహాన్ని అప్పగించింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం, ఓవర్డోస్ ఇంజెక్షన్ల వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక రోజు జ్వరం వచ్చిందని ఇక్కడికి తీసుకొచ్చినాం. అక్కడ నాగరాజు ఇక్కడికి తోలిండు ఈ హాస్పిటల్కు. ఇక్కడికి వద్దని మా వాళ్ళు కూడా, మా ఇద్దరు ముగ్గురు, మా అన్న కొడుకులు వద్దంటే ఈ సార్ అన్నాడుగా మా ఆ హాస్పిటల్లో మా పిల్లగాడు చేస్తాడు. ఏం కాదు పోరా, అన్నగా తీసుకోపోరా, మంచిగా నడుతుంది, మంచిగా చేస్తాడు, బ్రతికిస్తాడు, మంచిగా ట్రీట్మెంట్ చేస్తాడు అని అన్నాడు. అని అంటే నేను ఆఖరికి మా పిల్లగాడే కదా సారు, మరి ఏమన్నా డబ్బులు గిట్ట తక్కువ పడితే నువ్వే ఇవ్వాలంటే సరే పోరా నేను ఇస్తా అన్నాడు. తీసుకొచ్చినాం. తీసుకొని వచ్చేటప్పుడు అన్న ఎట్లున్నది అంటే నానే మంచిగానే ఉన్నది, మరి ఆడ దమ్ము బాగా వచ్చింది కదా అంటే లేదు నాన్న ఇప్పుడు మంచిగానే ఉన్నా, మంచిగానే మాట్లాడతాను. అరే మరి ఇంటికి పోదామా బిడ్డ అంటే మరి ఇంత దూరం వచ్చినా కదా నాకు ఆలోచన, ఇంత దూరం వచ్చినా కదా మంచి హాస్పిటల్ అంటాడుగా, చూపించుకున్నాను వెంటనే పోదాం బిడ్డ అని వచ్చి అలాగ పోయినాం. కొంచెం పైనాక వాళ్ళు ఇండిషన్ అయ్యి చేస్తాడు, ఎక్కువ అయిపోతుంది మస్తు. అరే ఏంది ఇట్లా అయితే మళ్ళీ ఎందుకు దమ్ము వస్తుంది, ఏమన్నా దమ్ము బాగా వస్తుంది అని అన్నాడు. ఎన్ని బిల్లులు మందులు తెచ్చి ఇచ్చినప్పుడే కొంచెం పేషెంట్ దగ్గర పెడతారు. అవి ఎప్పుడు వేస్తారో వేస్తలేలో నాకైతే తెలియదు. డబ్బులకు మాత్రం దగ్గర 1,50,000 2 లక్షల వడ్డీ ఉంటాయి మొత్తం మీద. అన్ని డబ్బులు అయిపోయినాక కూడా 3,000 రూపాయలకు పీనుగని ఇయ్యని అంటాడు. పీనుగని నేను ఉంచుకుంటున్నాడు. ఇదే అయ్యా నా బాధ కోసం మీరు ఒక్కసారి నాకు సాయం చేయండి అయ్యా. ట్రీట్మెంట్ సరిగ్గా వాళ్ళు రెస్పాన్స్ లేదు, స్టాఫ్ రెస్పాన్స్ లేదు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి వాళ్ళు మమ్మల్ని పంపట్లేదు. తీరా బాడీ డెత్ అయ్యే టైంలో కూడా మా అంతటా మేము పోయి డాక్టర్ని కలిసి మాట్లాడే టైంలోనే సార్ చెప్పారు మాకు. అప్పటిదాకా ఎవరిని కనీసం సిస్టర్ని పంపించి కూడా మరి ఆ పేషెంట్ వాళ్ళని రమ్మనండి, అబ్బాయికి సీరియస్ అయింది, ప్రాణాలు ఆ స్థితిలో ఉన్నాడు, బాగా సీరియస్ అయింది, చికాకు చేస్తున్నాడు అని కనీసం మాకు ఇంటి కూడా వేయలేదు. కనీసం వచ్చి చెప్పని కూడా చెప్పలేదు. నేను, మా మామయ్య గారు, మా బామ్మరిది, వేరే మా సొంత బామ్మరిది ముగ్గురం కలిసి వెళ్ళి సార్ని కలిసి మాట్లాడితే ఆ బాబుకు ప్రాబ్లం ఇది అని చెప్పి ఎక్స్రే చూపించారు సార్. 1,00,000 చిల్లరే పెట్టుంటారు సార్, 1,50,000 దాకా పెట్టుంటారు. ఇక హనుమకొండ శ్రీచక్ర ఆసుపత్రిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, హనుమకొండ జిల్లా కేంద్రంలోని శ్రీచక్ర ఆసుపత్రిలో నిన్న రాత్రి 16 సంవత్సరాల సందీప్ అనే వ్యక్తి జ్వరం రావడంతో మొన్న అతను అక్కడ శ్రీచక్రలో జాయిన్ అవడం జరిగింది. నిన్న రాత్రి మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ శ్రీచక్ర ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు మృతి చెందారని మృతి చెందిన సందీప్ తండ్రి ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే వారి అబ్బాయికి జ్వరం వచ్చిందని ఇక్కడ వాళ్ళు ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం శంకరాజపల్లి గ్రామానికి చెందిన వారు ఇక్కడ ఒక ప్రైవేట్ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుని అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ డాక్టర్లు రిపోర్ట్ చేయడంతోనే శ్రీచక్ర ఆసుపత్రికి వెళ్లారు. శ్రీచక్ర హాస్పిటల్లో మొన్న మధ్యాహ్నం 1 గంటకు నవ్వుతూ వెళ్లి అడ్మిట్ అయిన పేషెంట్ 16 సంవత్సరాల యువకుడు. తనకి వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మోతాదుకు మించి తనకు హెవీ డోస్ ఇంజక్షన్లు వేయటం వల్లనే ఆ ప్లేట్లెట్ అనేది పడిపోయి తను మృతి చెందాడని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ₹1,00,000 పైగా మెడిసిన్ లో మన రక్త పరీక్షల పేరు మీద ఒక్క రోజులోనే అంటే 24 గంటల్లోనే ₹1,00,000 పైగా వారు వసూలు చేశారు. ఆ మెడిసిన్ రూపంలో హెవీ డోస్ మెడిసినే వాడారు. అందువల్లనే జ్వరంతో ఉన్న వ్యక్తికి హెవీ డోస్ యాంటీబయాటిక్స్ ఇచ్చేసరికి ఆ యొక్క ప్లేట్లెట్లు పడిపోయి తను మృతి చెందాడు. మృతి చెందిన వార్త కూడా 3-4 గంటల వరకు కూడా ఇటు పేషెంట్ సంబంధించిన కుటుంబ సభ్యులకు చెప్పలేదు. తర్వాత ఒక్క రోజుకే హాస్పిటల్ ఫీజు 52,000 వేశారు. డాక్టరే చూస్తే ప్రతి విజిట్ కి 1,500 చొప్పున వేయటము ఇవన్నీ చూస్తే శ్రీచక్ర హాస్పిటల్లో పేషెంట్ల పేరు మీద భారీ దోపిడీ జరుగుతుందని ఇటు పేషెంట్ బంధువులు
ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ల నిర్లక్ష్యమే తమ కుమారుడికి మృతికి కారణం. వారు ఇచ్చిన వైద్యం కరెక్ట్ అందించలేదు, హెవీ డోస్ మెడిసిన్ ఇచ్చారు. వీటన్నిటిపైన కూడా జిల్లా మన వైద్య అధికారి వీటిపైన ఎంక్వైరీ నిర్వహించాలి. గతంలో కూడా అనేక మార్లు ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యంతో పేషెంట్లు మృతి చెందారు. కానీ ప్రైవేట్ డాక్టర్ రిఫరెన్స్ తో మేము అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళి నవ్వుతూ వెళ్ళిన మా అబ్బాయి ప్రాణాలను తీసేసి విగత జీవిగా మాకు అప్పచెప్పారు అని వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. శ్రీచక్ర ఆసుపత్రిలో ఆ వైద్యం విషయంలో అక్కడ ఉన్న రికార్డ్స్ పరిశీలించాలి. ముఖ్యంగా ఈ సందీప్ ఇచ్చిన ట్రీట్మెంట్ పైన కూడా విచారణ జరపాలి. అసలు ఎందుకు సందీప్ ఈ విధంగా జరిగింది, ప్రాణాలు కోల్పోవడానికి డాక్టర్ల నిర్లక్ష్యంపై కూడా విచారణ జరిపి హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు బంధువులతో పాటు ఒక మృతుడి యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా 3,500 రూపాయలు డ్యూ ఉందని చెప్పేసి డెడ్ బాడీని ఇవ్వమని చెప్పేసి మరొక 2 గంటలు వారికి నరక యాతన చూపెట్టారు. అర్ధరాత్రి కావడంతో వారి పరిస్థితి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఆ డాక్టర్లు వైద్యం అందించి దేవుళ్ళ భావించే డాక్టర్ల వ్యవహార శైలి అనేక ఆరోపణలు, అనేక అనుమానాలు సాగిస్తున్నా. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు శ్రీచక్ర హాస్పిటల్ పైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలనేది మాత్రం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.